ఈరోజు మనం చరిత్రలోని ఒక చాలా గంభీరమైన ఘట్టాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. బుద్ధుని జీవితంలోని చివరి గడియలు, ఆయన చివరి మాటలు, ఆయన బోధనల సారాంశం మొత్తం ఇమిడి ఉన్న సమయమది. మనకు ఈ వివరాలన్నీ మహాపరినిబ్బాన సుత్త అనే పాలి గ్రంథం నుండి లభిస్తున్నాయి. అవును. ఇది కుసినారలోని సారవృక్షాల తోటలో జరిగిన సంఘటన. దాదాపు 45 ఏళ్లపాటు అవిశ్రాంతంగా ధర్మాన్ని బోధించిన ఒక మహాగురువు తన ప్రయాణాన్ని ముగిస్తున్న క్షణాలవి. ఇది కేవలం ఒక వ్యక్తి భౌతికంగా వెళ్ళిపోవడం మాత్రమే కాదు కదా, ఆయన అనుచరులు, ఆ సంఘం ఇకపై తమ సొంత కాళ్లపై ఎలా నిలబడాలి అనే ఒక పెద్ద మార్పుకది నాంది పలికినట్టనిపిస్తుంది. సరిగ్గా అదే. ఒక వ్యక్తి నుండి మార్గదర్శకత్వమనేది ఒక సిద్ధాంతానికి, ఒక ఆచరణకు ఎలా బదిలీ అయిందో అర్థం చేసుకోవడం ఈ చర్చ ముఖ్య ఉద్దేశ్యం. అయితే ఆ చివరి క్షణాలకు వెళ్లే ముందు అక్కడి వాతావరణాన్ని కొంచెం అర్థం చేసుకుందాం. బుద్ధుడప్పటికి చాలా అనారోగ్యంతో, బలహీనంగా ఉన్నారు కదా. ఖచ్చితంగా. ఆయన తన చివరి ప్రయాణంలో ఉన్నారు. ఆ సమయంలో చుందుడు అనే కమ్మరి ఆయనకు భక్తితో భోజనం సమర్పిస్తాడు. దాని తరువాత ఆయన అనారోగ్యం ఇంకా తీవ్రమవుతుంది. అయినా కూడా బుద్ధుడు చుందునిపై ఎలాంటి నింద మోపవద్దని చెబుతారు. ఇది ఆయన కరుణకు, పరిస్థితులను ఉన్నవి ఉన్నట్లుగా అంగీకరించే ఆయన స్వభావానికి ఒక గొప్ప ఉదాహరణ. నిజమే. తన శరీరం కూడా ప్రకృతి నియమాలకు లోబడిందే అని ఆయనకు తెలుసు. అంటే తన చివరి మాటలలో చెప్పబోయే అనిత్యత అనే సిద్ధాంతాన్ని ఆయన తన చర్యల ద్వారా అప్పటికే జీవించి చూపిస్తున్నారన్నమాట. సరే, ఇక ఆ చివరి సమావేశానికి వద్దాం. తన చుట్టూ ఉన్న భిక్షువులందర్నీ చూసి బుద్ధుడు ఒక ప్రశ్న అడుగుతారు. అవును. ఆయన 3 సార్లు అడుగుతారు. భిక్షువులారా, బుద్ధుని గురించి, ధమ్మం గురించి, సంఘం గురించి లేదా మార్గం గురించి మీలో ఎవరికైనా ఏమైనా సందేహాలు లేదా సందిగ్ధత ఉంటే ఇప్పుడే అడగండి. తరువాత, మా గురువు మా కళ్ల ముందే ఉన్నారు, కాని మేం అడగలేకపోయామే అని కూడా అంటారు. అవును. 3 సార్లు అడిగినా భిక్షువులందరూ నిశ్శబ్దంగానే ఉంటారు. ఆ నిశ్శబ్దం వెనుక ఏముంటుంది? కేవలం గౌరవమా? నాకైతే ఇంకేదో కూడా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అంటే ఆ దుఃఖం, ఆ షాక్ కూడా మనల్ని నిశ్శబ్దంగా మార్చేస్తాయి కదా. బహుశా వారికి ఏమడగాలో కూడా తోచుండకపోవచ్చు. ఒక రకమైన శూన్యం లాంటి స్థితి. మీరు చెప్పింది చాలా ముఖ్యమైన పాయింట్. అది కేవలం గౌరవం కాదు, ఎన్నో భావోద్వేగాల మిశ్రమం. తమ గురువు, తమ మార్గదర్శి తమను విడిచిపోతున్నారనే దుఃఖం, భవిష్యత్తుపై అనిశ్చితి, ఇవన్నీ కలిసి వారిని మౌనంగా ఉంచి ఉంటాయి. ఆ బరువైన నిశ్శబ్దాన్ని బుద్ధుడు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని ఆయన అన్నమాట నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఏ మాట? బహుశః గురువు పట్ల ఉన్న గౌరవంతో మీరు అడగడం లేదు. అలా అయితే ఒక స్నేహితుడు మరో స్నేహితుడికి చెప్పినట్లుగా చెప్పండి అంటారు. అవును. ఒక గురువు, ఒక భగవాన్ స్థాయిలోని వ్యక్తి తనను తాను ఒక స్నేహితునిగా సంబోధించుకోవడం. ఆయన ఆఖరి క్షణంలో ఆ అధికారిక హోదాని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఇక్కడే ఆయన బోధనల యొక్క అసలైన ఆత్మ కనిపిస్తుంది. ఆయన ఎప్పుడూ గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించలేదు. ఏహి పస్సికో అంటే రండి, మీరే స్వయంగా చూడండి, పరీక్షించండి అనేది ఆయన ధర్మం యొక్క లక్షణం. గౌరవం పేరుతో సందేహాలను మనసులో దాచుకుంటే అవి భవిష్యత్తులో వారి ఆధ్యాత్మిక ప్రయాణానికి పెద్ద అడ్డంకులుగా మారతాయని ఆయనకు తెలుసు. స్నేహితుడికి చెప్పండి అనడం ద్వారా ఆయన ఆ గురు-శిష్య సంబంధంలోని అధికారిక నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన పెడుతున్నారు. అంటే నేను చెప్పాను కాబట్టి నమ్మవద్దు, మీరే స్వయంగా తెలుసుకోండి అనే తన బోధనకు ఇది చివరి అత్యంత శక్తిమంతమైన ఉదాహరణ అన్నమాట. ఖచ్చితంగా. వారికి స్వేచ్ఛను, బాధ్యతను ఒకేసారి అప్పగిస్తున్నారు. ఇకపై మీరే మీ దీపాలు అని చెప్పకనే చెబుతున్నారు. ఆ తర్వాత కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండటంతో బుద్ధుని ప్రియశిష్యుడైన ఆనందుడు ముందుకొస్తాడు. అవును. ఆనందుడు, ప్రభూ, ఇది అద్భుతం. ఈ భిక్షుణ సంఘంలో ఏ ఒక్కరికీ ఎలాంటి సందేహం లేదని నాకు నమ్మకముంది అని అంటాడు. ఆనందుని మాటల్లో సంఘం పట్ల ఉన్న ప్రేమ, విశ్వాసం కనిపిస్తున్నాయి. కాని బుద్ధుని సమాధానం ఆనందుని నమ్మకాన్ని దాటి జ్ఞానంతో కూడిన ఒక వాస్తవాన్ని బయటపెడుతుంది కదా. అవును. బుద్ధుడు ఇలా అంటారు, ఆనందా, నీవు విశ్వాసంతో మాట్లాడుతున్నావు, కాని తథాగతునికి జ్ఞానంతో తెలుసు. ఇక్కడ సమావేశమైన ఈ 500 మంది భిక్షువులలో చివరి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా సోతాపన్నా అయ్యాడు. వారికి జ్ఞానోదయం నిశ్చయం. ఈ సోతాపన్న అనే పదం గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇది పాళీ పదం కదా. అవును.
దీనికి అక్షరాల అర్థమేమిటి? ఇదొక ఆధ్యాత్మిక పురోగతికి సూచిక. అవును, సోతాపన్న అంటే ప్రవాహంలో ప్రవేశించిన వాడు అని అర్థం. అంటే నిర్వాణమనే విముక్తి ప్రవాహంలోకి మొదటిసారిగా అడుగుపెట్టిన వ్యక్తి. వారు జ్ఞానోదయం యొక్క మొదటి ఫలాన్ని రుచిచూశారు. అంటే వారు ఆధ్యాత్మికంగా వెనక్కి మళ్లే ప్రసక్తే ఉండదనమాట. ఉండదు. ఒకసారి ఈ స్థాయికి చేరిన తర్వాత వారు 7 జన్మలలోపు పూర్తి జ్ఞానోదయం పొందుతారని హామీ. ఈ స్థాయికి చేరాలంటే వారు ఏ అడ్డంకులను అధిగమించాలి? గ్రంథాలలో 3 బంధనాల గురించి చెబుతారు కదా. అవును, సోతాపన్న అయిన వ్యక్తి 3 బంధనాలను అంటే సంయోజనలను పూర్తిగా ఛేదించుకుంటారు. మొదటిది సక్కాయ దిట్టి. సక్కాయ దిట్టి అంటే నేను, నాది అనే ఒక శాశ్వతమైన ఆత్మ ఉందనే తప్పుడు దృక్పథమా? సరిగ్గా అదే. ఒక్క నిమిషం, ఇది కొంచెం లోతైన విషయం. మనం రోజూ నేనిది చేస్తున్నాను, నాకిది కావాలి అంటాం కదా. ఆ భావన తప్పని దీని అర్థమా, లేక దాని పట్ల మనకున్న దృక్పథం అంటే దానిని ఒక శాశ్వతమైన నేనుగా చూడటం తప్పా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ నేను అనే పదాన్ని వాడటం తప్పు కాదు. వ్యవహారికంగా అది అవసరం. సమస్యల్లా ఈ నేను అనేది మన ఆలోచనలు, శరీరం, భావోద్వేగాల నుండి వేరైనా శాశ్వతమైన ఒక అస్తిత్వమని గట్టిగా నమ్మడం. సక్కాయ దిట్టిని వదిలించుకోవడమంటే మన అస్తిత్వం అనేది నిరంతరం మారుతున్న భౌతిక, మానసిక ప్రక్రియల సమాహారమే తప్ప దాని వెనుక ఒక శాశ్వతమైన ఆత్మ లేదని గ్రహించడం. అర్థమైంది. ఇక రెండవ బంధనం. రెండవది విచికిచ్ఛ అంటే సందేహం. ఇది సాధారణ సందేహం కాదు. బుద్ధుడు, ఆయన బోధించిన ధర్మం మరియు ఆ మార్గంలో నడుస్తున్న సంఘం యొక్క ప్రామాణికతపై ఉండే సందేహం. ఒకసారి నిర్వాణాన్ని స్వయంగా దర్శించిన తర్వాత వారికి ఈ మార్గం సరైనదేనా అనే సందేహం పూర్తిగా తొలగిపోతుంది. ఇక మూడవది కర్మకాండలకు సంబంధించింది కదా. అవును, మూడోది శీలభత్త పరామాస అంటే కేవలం బాహ్య ఆచారాలు, కర్మకాండలు పాటించడం ద్వారా విముక్తి లభిస్తుందనే నమ్మకం. సోతాపన్న అయిన వ్యక్తికి విముక్తి అనేది మనసును శుద్ధి చేసుకోవడం ద్వారా, ప్రజ్ఞను పెంపొందించుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఆనందునికి బుద్ధుడు ఇస్తున్న సమాధానం కేవలం ఒక భరోసా కాదు, అదొక రకంగా తన 45 ఏళ్ల బోధనా జీవితానికి సంబంధించిన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది. సరిగ్గా అదే. నేను నా పనిని సరిగ్గా చేశాను, నా బోధనలు ఫలించాయి, ఇక్కడున్నవారంతా సురక్షితమైన మార్గంలో ఉన్నారు, నేను వెళ్ళిపోయినా సంఘం ముందుకు సాగుతుంది అని చెబుతున్నట్లుగా ఉంది. అవును, ఇది ఒక నాయకుడు తన బృందం యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా విశ్వసించి బాధ్యతలను అప్పగించడం లాంటిది. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. భవిష్యత్తులో సంఘాన్ని ఎవరు నడిపిస్తారనే ప్రశ్న కూడా వస్తుంది. అవును, తన తరువాత ఒక ఉత్తరాధికారిని నియమించమని ఆనందుడు అడిగినప్పుడు బుద్ధుడు దానిని నిరాకరిస్తారు కదా. అవును, చాలా స్పష్టంగా చెబుతారు. ఆనందా, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను మీకు బోధించిన ధర్మం, ధమ్మ మరియు నేను నిర్దేశించిన నియమావళి, వినయ అవి మీకు గురువుగా ఉంటాయి అని అంటారు. ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన. అధికారం ఏ ఒక్క వ్యక్తి చేతిలో కాకుండా ధర్మం చేతిలో ఉంటుంది అని చెప్పడం. అవును, ఆయన ఒక వ్యక్తి ఆధారిత వ్యవస్థను కాకుండా ఒక సిద్ధాంత ఆధారిత వ్యవస్థను స్థాపిస్తున్నారు. ఇది సంఘం దీర్ఘకాలం పాటు స్వచ్ఛంగా ఉండటానికి పునాది వేసింది. అద్భుతం. ప్రశ్నలు అడగమని ప్రోత్సహించడం, వాని పురోగతిని ధృవీకరించడం మరియు ధర్మాన్నే మార్గదర్శిగా ప్రకటించడం, ఇవన్నీ జరిగాక ఇక ఆ చివరి చారిత్రాత్మకమైన మాటల సమయమొచ్చింది. అవును, ఆయనిలా అంటారు, వయద్ధమ్మా సంఘారా అప్పమాదేన సంపాదేథా. ఈ 2 వాక్యాలలో ఆయన బోధనల సారాంశం మొత్తం ఇమిడి ఉంది. ముందుగా మొదటి భాగాన్ని తీసుకుందాం. వయద్ధమ్మ సంఖార. దీనిని రూపొందించబడినవన్నీ నశించే స్వభావం కలవి అని అనువదిస్తారు. ఇక్కడ సంఖార అనే పదం చాలా ముఖ్యమైనది. దాని అర్థమేమిటి? కేవలం భౌతిక వస్తువులేనా? కాదు. సంఖార అంటే కారణాల వల్ల, పరిస్థితుల వల్ల ఏర్పడిన నిర్మితమైన ప్రతీది. ఇందులో మన శరీరం, మన ఆలోచనలు, మన భావోద్వేగాలు, మన చుట్టూ ఉన్న వస్తువులు, గ్రహాలు, ఈ విశ్వంలో మనకు తెలిసిన ప్రతీదీ వస్తుంది. వయద్ధమ్మ అంటే ఇలా ఏర్పడినవన్నీ అనివార్యంగా విచ్ఛిన్నమయ్యే, నశించే స్వభావం కలిగి ఉంటాయి. అంటే తన శరీరం కూడా ఒక సంకారమే అని, అది కూడా ఈ నియమానికి అతీతం కాదని ఆయన ఆచరణలో చూపిస్తున్నారు. ఇది ప్రకృతి యొక్క ఒక ప్రాథమిక నియమాన్ని గుర్తుచేయడం. నిజమే. ఇది మొదటి భాగం. మరి రెండవ భాగం అప్పమాదేన సంపాదేథ. శ్రద్ధతో మీ లక్ష్యాన్ని సాధించండి.
ఇక్కడ అప్పమాద అంటే కేవలం కష్టపడి పనిచేయడమా? అంతకంటే చాలా లోతైనది. పమాధ అంటే అజాగ్రత్త, ఏమరుపాటు. అప్పమాధ అంటే ఏమరుపాటు లేకుండా ఉండటం. ఇది నిరంతర జాగరూకత, ఎరుక మరియు శ్రద్ధతో కూడిన మానసిక స్థితి. ఎలాగైతే అడవిలోని అన్ని జీవుల పాదముద్రలు ఏనుగు పాదముద్రలో ఇమిడిపోతాయో, అలాగే అన్ని మంచి ధర్మాలు అప్పమాధలో ఇమిడి ఉంటాయని ఆయన ఒకచోట చెప్పారు. ఇది చురుక్కైన, లక్ష్యం వైపు నడిపించే శ్రద్ధ. అంటే మొదటి వాక్యం వాస్తవికత యొక్క విశ్లేషణ అయితే, రెండవ వాక్యం దానికి మనం ఇవ్వాల్సిన ప్రతిస్పందన. అవును. ప్రతిదీ మారుతోంది, నశించిపోతోంది అనేది సత్యం. కాబట్టి ఏమరుపాటు లేకుండా ఎరుకతో జీవించండి అనేది కర్తవ్యం. ఖచ్చితంగా. అనిశ్చితను చూసి నిరాశపడమని ఆయన చెప్పడం లేదు. దానిని అర్థం చేసుకుని ప్రతి క్షణాన్ని విముక్తి మార్గంలో పురోగమించడానికి ఉపయోగించుకోమని చెబుతున్నారు. సమయాన్ని వృధా చెయ్యవద్దు. ఈ మార్పు మధ్యలో నీ లక్ష్యం వైపు జాగరూకతతో ముందుకు సాగడమే నీవు చేయాల్సింది. కాబట్టి ఈ మొత్తం చర్చను ఒక్కసారి సమీక్షిస్తే మనం 3 కీలకమైన విషయాలను గ్రహించవచ్చు. మొదటిది, గుడ్డి నమ్మకాన్ని తిరస్కరించి స్వేచ్ఛాయుతమైన పరిశోధనకు ఆయనిచ్చిన ప్రాముఖ్యత. రెండవది, తన అనుచరుల ఆధ్యాత్మిక పురోగతిపై ఆయన చూపిన అపారమైన నమ్మకం, వారికి స్వతంత్రంగా ప్రయాణించగలరని ఇచ్చిన భరోసా. మూడవది, తన తర్వాత ఏ వ్యక్తిని కాకుండా ధర్మాన్నే మార్గదర్శిగా నియమించడం. ఇక చివరిగా ఆ గంభీరమైన మరియు ఆచరణాత్మకమైన సలహా, అనిత్యతను ఎదుర్కొంటూ నిరంతర శ్రద్ధతో జీవించడం. అవును. ఈ మొత్తం ప్రక్రియ, బోధన అనేది ఒక వ్యక్తి నుండి ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఆచరణకు ఎలా బదిలీ అయిందో స్పష్టంగా చూపిస్తుంది. నిజమే, అది ఒక వీడుకోలు సందేశంలా లేదు, అదొక కార్యాచరణ ప్రణాళికలా ఉంది. ఇదిగో వాస్తవికత, ఇదిగో మీ కర్తవ్యం, ఇక ముందుకు సాగండి అని చెప్పడం లాంటిది. అవును. ఆయన మరణం ఒక ముగింపు కాదు. అది సంఘం యొక్క కొత్త అధ్యాయానికి, ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత బాధ్యతకు నాంది అని ఆ మాటలు సూచిస్తున్నాయి. మార్గదర్శి భౌతికంగా లేనప్పుడు మార్గం మరింత స్పష్టంగా కనిపించాలి. ఆ చివరి మాటలు వారికొక దిక్సూచన అందించాయి. ఈరోజు మనం ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన. సార్వత్రిక మార్పునెదుర్కొంటూ శ్రద్ధగా, ఎరుకతో ఉండటమే బుద్ధుని చివరి సందేశం. ఈ అప్పమాద లేదా శ్రద్ధతో కూడిన జాగరూకత అనే సూత్రాన్ని కేవలం ఆధ్యాత్మిక మార్గంలోనే కాకుండా మన దైనందిన జీవితంలో ఎదురయ్యే నిరంతర సంఖారాలను, అంటే మన సంబంధాలు, మన ఉద్యోగాలు, మన ఆరోగ్యం, మన ఆలోచనల యొక్క అనిత్య స్వభావాన్ని ఎదుర్కోవడానికి ఎలా అన్వయించుకోవచ్చు? ఏమరుపాటు లేకుండా మన జీవితంలోని ప్రతి క్షణాన్ని జీవించడమంటే ఏమిటో ఆలోచించవచ్చు.